Usually 6 questions are asked in paper 1 and paper 2. సో మరి పేపర్ 1 చదివేటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ఇంగ్లీష్ మెథడాలజీ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ది సేమ్ సిలబస్ విల్ బి దేర్ ఫర్ ఎస్జిటి ఎగ్జామినేషన్ ఆల్సో. సో మరి గతంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్స్ని పరిశీలించినప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి వెళ్ళి ఏ ఏరియాస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది చూస్తే పేపర్ 1 అయినప్పటికీ పేపర్ 2 అయినప్పటికీ కూడా 6 క్వశ్చన్స్లో సుమారుగా 3 క్వశ్చన్స్ చాలా ట్రెడిషనల్గా ఉండేటువంటి టాపిక్స్ పైన, అలాగే మరొక 3 క్వశ్చన్స్ వచ్చేసి ప్రజెంట్ టీచింగ్ ప్రాసెస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి రెండింటి కూడా ఒకసారి మనం అనలైజ్ చేసి చూద్దాం. ముందుగా ట్రెడిషనల్గా సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలు 10 యూనిట్స్ కనుక చూసినట్లయితే మనకి యూనిట్ 1లో వచ్చేసి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్కి సంబంధించిన బేసిక్స్తో మొదలు పెట్టాలి. సో ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్టేటస్ ఏంటి, ఇంగ్లీష్ని ఎందుకు మనం సెకండ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటున్నాము, ఇంగ్లీష్ని ఎందుకు గ్లోబల్ లాంగ్వేజ్ అని మరియు లింగ్వా ఫ్రాంకా అని పిలుస్తున్నాము, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ లాంగ్వేజ్ లెర్నింగ్కి లాంగ్వేజ్ అక్విజిషన్కి మధ్య గల తేడాలతో పాటుగా మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ హిస్టరీ ఇన్ ఇండియా, ఈఎల్టీ హిస్టరీ అంటాము. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది, ముఖ్యంగా మెకాలెస్ మినిట్స్ నుండి మొదలు పెడితే ప్రెసిడెంట్గా ఎన్సిఎఫ్ 2005 అలాగే ఎన్పిఈ 2020 వరకు కూడా అన్ని అంశాలపైన ఫోకస్ చేస్తూ మీరు చదవండి.